హలో, వెల్కమ్ టు కుమారి శ్రీనివాస్. శారీ ప్రీప్లేటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ 9 ప్లీట్స్ ఈజీగా ఎలా పెట్టుకోవాలో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ మీ ఫాల్ ఉన్న పళ్ళు పార్ట్ని లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు తిప్పి వేసుకోవాలండి. ఫస్ట్ ప్లీటు 4 ఇంచెస్ 5 ఇంచెస్ టేప్ పెట్టి మెజర్మెంట్ చేసుకొని దాన్ని ఫోల్డ్ చేసి దాన్ని ఐరన్ చేయండి. ఫస్ట్ ఐరన్ చేశాక ఇప్పుడు మడత పెట్టిన ఫోల్డ్ని తీయండి. ఓపెన్ చేస్తే అక్కడ ఒక లైన్ కనపడుతుంది కదండి మీకు. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ లెఫ్ట్ సైడ్ ఉన్న పళ్ళు పాటుని తీసుకొని వచ్చి, అంటే రైట్ సైడ్, మీకు రైట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఉన్న పళ్ళు పాటుని తీసుకొని వచ్చి ఆ లైన్ మీద వేయండి. అలా వేసి సదరంగా చూసుకోండి, అంటే స్ట్రైట్గా ఉందా లేదా చూసుకొని శారీని నీట్గా అట్లా హ్యాండ్స్తో అట్లా జరుపుకొని అట్లా స్ట్రైట్గా అలా పెట్టుకొని అప్పుడు దాన్ని మళ్ళీ ఐరన్ చేయండి. ఆ మిడిల్లో ఐరన్ చేయాలండి. ఐరన్ అయిపోయిందాక మళ్ళీ ఇప్పుడు ఆ మిడిల్ పార్ట్ తీసుకొని వచ్చి మళ్ళీ సేమ్ యథావిధిగా అదే లైన్ ఫోల్డ్ కనపడుతుంది కదా మీకు లైన్, ఆ లైన్ మీద తీసుకొని వచ్చి వేయండి. అలా వేసాక మళ్ళీ హ్యాండ్స్తో ఏం చేస్తారంటే మళ్ళీ జరపండి శారీని నీట్గా హ్యాండ్స్తో అట్లా జరిపినట్టంటే ముడతలు లేకుండా క్లీన్గా అలా వస్తుంది. అప్పుడు మళ్ళీ దాన్ని మిడిల్లో మళ్ళీ ఐరన్ చేయండి. అలా మన దగ్గర శారీ ప్రీప్లేటింగ్ సర్వీసెస్ అవైలబుల్గా ఉందండి. మీకు ఎవరికైనా కావాలంటే నా మెసేజ్ చేయండి. ఐరన్ అయిపోయింది కదండి, మళ్ళీ దీన్ని తీసుకొని వచ్చి మళ్ళీ సేమ్ అదే లైన్ మీద మళ్ళీ వేయండి. వేసి చేతితో అట్లా సదరంగా అన్నారంటే చీర అనుగుతుంది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఐరన్ చేయండి. సేమ్ అదే మిడిల్లో మళ్ళీ ఐరన్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ప్రెజర్ పెట్టి ఐరన్ చేయండి. ఎందుకంటే కొంచెం థిక్నెస్ వచ్చింది కాబట్టి శారీకి కొంచెం ప్రెజర్ పెట్టినట్టని ఐరన్ చేయండి. ఇప్పుడు ఇబ్బంది లేదు, కొంచెం హీట్ ఎక్కువగా ఉన్నా మీ శారీ ఏం కాదు. అలా చూసుకొని చెక్ చేసుకుంటూ ఐరన్ చేసామంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు ఐరన్ అయింది కదండి, మళ్ళీ దీన్ని ఇంకో ఫోల్డ్ మడవండి. సేమ్ అదే విధంగా అదే లైన్ మీదకి మళ్ళీ మడవండి. అలా మడిచినాక మళ్ళీ ఇప్పుడు దాన్ని మళ్ళీ ఐరన్ చేయండి. ఇప్పుడు కొంచెం ప్రెజర్ పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే థిక్నెస్ ఎక్కువైపోయింది కాబట్టి కొంచెం హీట్ ఎక్కువగా ఉన్న ఇబ్బంది అనిపించింది మీకేమి. ఇప్పుడు ఐరన్ అయింది కదండి, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి రైట్ సైడ్ వేసుకోండి. అంటే మళ్ళీ తిప్పి పైవైపు మన సైడ్కి వచ్చేటట్టు మళ్ళీ తిప్పి వేసుకోండి. అలా వేసుకున్నారు కదండి, ఇప్పుడు శారీని నీట్గా అలా జరిపినట్టు అనుకొని ఇప్పుడు మీరు చూసారంటే మీకు అక్కడ లైన్స్ ఏర్పడుతున్నాయి, మీకు కనపడుతున్నాయి కదండి. అలా లైన్స్ ఏర్పడుతున్నాయి కదా, ఆ లైన్స్ ప్రకారం మనం ఇప్పుడు ఫోల్డ్ చేస్తాం. ఎలా ఫోల్డ్ చేయాలంటే ఫస్ట్ ప్లేట్ మనం 4 ఇంచెస్ అలా తీసుకున్నాక దాన్ని అలా పట్టుకొని ఒక లైన్ మార్చి ఒక లైను, అట్లా ఒక లైన్ మార్చి ఒక లైను, అట్లా 1 by 1 అట్లా ఒక లైన్ మార్చి ఇంకో లైను అలా తీసుకున్నారంటే మీకు 9 ప్లేట్స్ ఈజీగా వస్తాయి. చూసారు కదండి, ఒక లైన్ మార్చి ఒక లైన్, అలాగే మీరు శారీ మొత్తం అలాగే తీసుకోవాలి. సేమ్ అదే లైన్లో మీరు మడత పెట్టి పిన్నిస్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది 9 ప్లీట్స్. చూసారు కదా అంత నీట్గా వచ్చేసినాయి. ఇప్పుడు లెక్కేసారంటే మీకు 9 ప్లీట్స్ వస్తాయి. కౌంట్ చేయండి, 9 ప్లీట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ ప్లీట్స్ని ఎట్లా పెట్టుకోవాలంటే హ్యాండ్స్ ఇదిగో ఈ విధంగా పెట్టుకొని నేను చూపిస్తున్నా చూడండి. ఆ విధంగా పెట్టుకొని మీరు ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నారంటే 1 by 1 మీ హ్యాండ్స్లోకి అలా వచ్చేస్తాయి. అదిగోండి, అర్థమవుతుంది కదండి, చూపిస్తున్నానాడా మీకు కనపడుతుందనే అనుకుంటున్నాను నేనైతే. అదిగోండి అలాగా మీరు అట్లా అంటూ ఉంటే ఇంకా 1 by 1 అలా వస్తాయి. అలాగా మీకు పళ్ళు ఎంత పొడవు కావాలో అంత పొడవు అలాగే పెట్టుకొని చేసుకోండి. అలాగే మన దగ్గర శారీ ప్రీప్లేటింగే కాకుండా ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ 2 అవైలబుల్గా ఉన్నాయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.